నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్కు వచ్చే ప్రవాస కార్మికులకు వాళ్ళ యొక్క దేశాలలో వాళ్ళ యొక్క వృత్తికి సంబంధించి టెస్టులు అయితే తప్పనిసరి చేస్తూ కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే, విదేశాల నుంచి కువైట్కు కొత్తగా రిక్రూట్ అయ్యే కార్మికులకు వారి స్వదేశంలోనే నైపుణ్య పరీక్షలు నిర్వహించేందుకు కువైటు, సౌదీ అరేబియా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్, సౌదీ అరేబియాకు చెందిన తాకామూల్ హోల్డింగ్ కంపెనీ అవగాహన ఒప్పందం పైన సంతకాలు చేశాయి. కువైట్లో జరిగిన కార్యక్రమంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ రబాబ్ ఆల్ అసీమి, తకామూల్ హోల్డింగ్ సీఈఓ అహ్మద్ ఆల్ యమానీ ఒప్పందం పైన సంతకాలు చేశారు. కువైట్ కార్మిక మార్కెట్ను అభివృద్ధి చేయడంతో పాటు విదేశాల నుంచి కొత్తగా తీసుకొని వచ్చే ప్రవాస కార్మికుల సామర్థ్యాన్ని పెంచడం ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. కార్మికులను కువైట్కు తీసుకురాకముందే వారి వృత్తి నైపుణ్యం, పని అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లను పరిశీలించి అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేయనున్నారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో తకామూల్ సంస్థ సుమారు 200 నైపుణ్య పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తూ ఉంది. కువైట్, గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ఇప్పటి వరకు 15 లక్షలకు పైగా నైపుణ్య పరీక్షలు నిర్వహించినట్లు సంస్థ సీఈఓ అహ్మద్ ఆల్ యమానీ గారు తెలిపారు. కొత్త విధానం ప్రకారం కువైట్లో ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి తన యొక్క స్వదేశంలోని తకామూల్ కేంద్రంలో సంబంధిత వృత్తికి సంబంధించిన నైపుణ్య పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్ణీత ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త వీసా పైన కువైట్కు వచ్చే నైపుణ్యం కలిగిన సాధారణ కార్మిక విభాగాలకు చెందిన ఉద్యోగార్థులు వైద్య పరీక్షల మాదిరిగానే, అంటే మెడికల్ మాదిరిగానే నైపుణ్య పరీక్షలో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది. పరీక్షలలో అర్హత పొందిన తర్వాతే కువైట్కు ఉద్యోగం వచ్చే ప్రక్రియ పూర్తయ్యేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. అలాగే కువైట్కు ఎవరైతే వస్తూ ఉన్న ప్రవాస కార్మికులు, ఉద్యోగులు కావచ్చు, లేకపోతే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నైపుణ్య పరీక్షలు పెడతామంటూ ఉన్నారు. అంటే డ్రైవరు ఉంటే డ్రైవరు, అలాగే ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళ అయితే ఆమె చేస్తూ ఉన్న పని ఏదైతే ఉందో అందులో అయితే నైపుణ్య పరీక్ష ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైతే ఎన్ని వృత్తులు ఉన్నాయో ఆ యొక్క వృత్తులు, డెలివరీ బాయ్స్ కావచ్చు, వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, గొర్రెల దగ్గర పనిచేసేదానికి వచ్చేవారు కావచ్చు, దివానియాలో పనిచేసేదానికి కావచ్చు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడైతాయన్నమాట. దీని గురించి సమాచారం వచ్చిన వెంటనే ఏ వృత్తులు వారికి మొదటగా ఈ యొక్క కొత్త విధానాన్ని అమలు చేస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.